శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కోడలి వద్ద బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి పుర ప్రజలకు తీపి మిఠాయి పంచిపెట్టారు. ఈ సందర్భంగా గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, ఎంతోమంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి అని, ప్రజల మనస్సులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రజల మనస్సులో చెరగని ముద్ర సంపాదించుకున్న మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. నేడు వారి స్ఫూర్తితో ప్రతి బీజేపీ కార్యకర్త వారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, చిలక రంగయ్య, కన్నా వెంకటేశ్వర్లు, గాపాలయ, కోనేటి అయ్యప్ప, భారత నాయుడు, హరీష్ రెడ్డి, ఉత్తమ్ సింగ్, ఢిల్లీ, పెళ్లారి బత్తిన్నాయ, మోహన్ రావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. अटल जी सुपरिपालना, 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 భారత మాజీ ప్రధాని అటల్ జీ గారి శత జయంతి ఉత్సవాలను ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం స్థానిక పాత బస్టాండ్ కూడల్లో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన భారత మాజీ ప్రధాని అటల్ జీ గారు మొట్టమొదటిగా ప్రధాని అయిన సమయంలో వారు తీసుకున్న నిర్ణయం రోడ్లన్నీ బాగుండాలనే ఉద్దేశంతో చతుర్భుజ రోడ్లను ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోడ్లన్నీ అందంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా వారి ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన పంటలు అయితే గిట్టుబాటు ధర కలగాలంటే రోడ్లు బాగుంటే వారి ప్రయాణం సులువుగా, అతి వేగంగా జరుగుతుంది. తద్వారా రైతన్నలు వారి ఆదాయాన్ని పై మార్కెట్లో వెంటనే చేరిస్తే వారికి మంచి ఆదాయాలు వస్తాయనేసి రైతు కష్టపడిన దానికి వారికి ఫలితం ఉంటుందని ఉద్దేశంతో, అదేవిధంగా ప్రయాణం చేసేవారు కూడా సుఖంగా ప్రయాణం చేయాలి, చక్కగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా చాలా వరకు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి మహనీయులు వాళ్ళని స్మరించుకుంటూ ఈవేళ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలో రహదారుల ప్రాంతంలో వారి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం, దాని ఉద్దేశం ఏంటంటే రహదారులు చక్కదిద్దిన వారికి గుర్తింపుగా ఉండేందుకు రహదారుల్లో ప్రయాణం చేసేవారు అటల్జీని తలుచుకుంటూ ఉండాలా, ప్రయాణికులు చూసి వారు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి సేవలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తింపు జరుగుతుందనే దానికి ఇది నిదర్శనం. వారిని గుర్తు చేసుకుంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ప్రతి కార్యకర్త మేమందరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమంతా వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూనే పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామనేసి తెలియజేస్తున్నాం. మన ప్రియతమ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అటల్జీ గురించి చెప్పాలంటే ఒక మహాఖండమే అవుతుంది. ఆయన యొక్క పాలన ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రుల్లోకెల్లా అగ్రస్థాయి నాయకుడిగా ఆయన చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈ దేశాన్ని అణుదేశంగా అణుశక్తి దేశంగా ఈ అగ్రరాజ్యాల తరఫున నిలిచినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన భారతరత్న కాకుండా ఆయన ఉన్నంత పార్లమెంట్ ఉన్నంత వరకు ఉత్తమ పార్లమెంటేరియన్గా గొప్ప సేవలు అందించినటువంటి మహామహుడు, అనేక గ్రంథాలు రచించినటువంటి కవితా ప్రియుడు. అదేవిధంగా ఆయన పార్లమెంట్లో ఉంటే తన యొక్క చలోక్తులతో ఉపన్యాసాన్ని చమత్కరించి ఆ యొక్క పార్లమెంట్ని